అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇంకా బ్యాక్‌గ్రౌండ్ చూస్తుంటే ఇది మన ఇల్లయితే కాదు. అమ్మ వాళ్ళ ఇంటికొచ్చానండి. అమ్మ వాళ్ళ కోసం ఒక యూజ్‌ఫుల్ థింగ్ అయితే తీసుకొచ్చాననమాట వచ్చేటప్పుడు. వాళ్ళు ఉపయోగకరంగా ఉంటదని చెప్పి అదేంటో చూపిస్తాను ఇప్పుడు మీకు కూడా. ఇదొచ్చేసి అగారో రీగల్ ప్లస్ 2 ఇన్ 1 వాక్యూమ్ క్లీనర్ అండి. ఇది చాలా సింపుల్‌గా, హ్యాండీగా ఉంటదనమాట. ఇది ఎలా యూజ్ చేస్తాననేది ఈ వీడియోలో చూపిస్తాను. వాక్యూమ్ క్లీనర్ వచ్చేసి ఇదే అండి. అగారో 800 వాట్స్ మ్యాక్స్ మెయిన్ యూనిట్ అనమాట ఇది వచ్చేసి. ఇక్కడ వచ్చేసి పవర్ బటన్, ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఇక్కడ ఉంటుంది. మనకి డస్ట్ కలెక్ట్ చేసుకునే కప్పు లోపల వైపు ఉంటుందన్నమాట. ఇది తీసేటప్పుడు దీన్ని ఇలా ప్రెస్ చేసి కింద వైపు ఇలా చేయి పట్టుకొని తీయాలి. ఎందుకంటే ఇట్లా ఊడిపోద్ది అనమాట వెంటనే. అందువల్ల ఇంక ఇది వచ్చేసింది కదా, మనకి డస్ట్ అనేది ఇందులో కలెక్ట్ అవుతుంది. ఇందులో కలెక్ట్ అయ్యాక దీన్ని తీసేసి ఆ డస్ట్ అంతా రిమూవ్ చేసుకోవచ్చు. లోపల కూడా అంతా కూడా క్లీన్ చేసుకోవచ్చు. మళ్ళీ కావాలనుకున్నప్పుడు లోపల ఇలా పెట్టేసుకొని మళ్ళీ నెక్స్ట్ ఇలా ఈ బటన్ ఇలా పెట్టేసుకొని ఫిట్ అయిపోద్ది. జస్ట్ ఇలా నొక్కితే చాలన్నమాట. తీసేటప్పుడు మాత్రం చెయ్యి కింద ఉంచండి, అంటే గబుక్కున ఊడిపోద్ది కాబట్టి. ఇంకొకటి వచ్చేసి ఇక్కడ మెయిన్ ఇక్కడ ఈ నాబ్ దగ్గర మెయిన్ అడాప్టర్ ఇదనమాట. దీనికే మిగతావన్నీ టూల్స్ అన్నీ కూడా అటాచ్ చేసుకోవడానికి ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ ఇలా అటాచ్ చేసుకోవాలి ఈ అడాప్టర్ని. దీనికోసం ఇంకా డిఫరెంట్ అన్నీ కూడా ఇంకా సన్న సన్న సందుల్లోకి ఇలా పెట్టుకొని డస్ట్ కలెక్ట్ చేసుకెళ్ళాక ఇది ఒకటి ఇచ్చున్నారు. ఇది ఒక టూల్ ఉందండి. ఇంకా అలాగే మనం మార్చుకోవచ్చు ఇంకా కూడా. ఇంక ఇది వచ్చేసి పిల్లో కవర్సు, సోఫాల మీద ఇంకా డస్ట్ కానీ పైన సీలింగ్ దగ్గర కూడా డస్ట్ ఇదంతా కూడా దీంతో రిమూవ్ చేసుకోవచ్చు. చాలా జెంటిల్గా స్మూత్గా ఉంటుంది ఈ బ్రష్ అనేది. సో అందువల్ల మనకు పిల్లో కవర్స్ మీద అంతా డస్ట్ కూడా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. పిల్లోస్ పైన ఉంటుంది అంతా కూడా, బెడ్స్ మీద అంతా కూడా ఇలా పెట్టుకోవాలి. దీనికి ఇది అటాచ్ చేసుకోవాలి మెయిన్ అడాప్టర్కి. ఇది ఫ్లోర్ క్లీనింగ్ చేసుకునేలాగా ఉంటుందండి. ఇది 2 టూల్స్తో ఉంటుందన్నమాట. మనం ఇట్లా ఫ్లోర్ మీద చేసేటప్పుడు ఇలా మూవ్ అవుతూ ఉంటుందన్నమాట. అడాప్టర్ని తీసేసి డైరెక్ట్గా దీనికి అటాచ్ చేసుకోవచ్చు. హ్యాండీగా ఉండే ప్లేసెస్లో ఇంతవరకు పెట్టుకొని చేసుకోవచ్చు. మనకి హ్యాండీగా లేదు, కొంచెం లాంగ్గా నిల్చొని చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇట్లా ఎక్స్ట్రాగా మనకి నిల్చొని ఫ్లోర్స్ అవి క్లీన్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు దీన్ని అటాచ్ చేసుకోవచ్చు. ఈ స్టిక్ని చక్కగా ఇట్లా హ్యాండీగా బాగుంటుంది అనమాట. దీన్ని ఎలా అటాచ్ చేయాలో కూడా చూపిస్తాను. దీన్ని ఇలా ఓపెన్ చేసేసుకొని ఈ స్టిక్ని ఇలా లోపలికి పెట్టేసి కరెక్ట్గా ఇన్సర్ట్ చేసేసి కింద ఇది ఇచ్చినారు కదా, దీన్ని ఇలా లాక్ చేసేసుకోవటమే. ఇప్పుడు లాక్ అయిపోద్ది. ఓకేనా. ఇప్పుడు మనం ఇది హ్యాండిల్గా ఉంది చూడండి, మంచిగా హైట్ వచ్చేసింది. 5 మీటర్స్ వరకు మనకి చక్కగా వైర్ అనేది ఇచ్చేసి ఉంటారు. చాలా పెద్దగా ఉంది. మనం హాల్లో వర్క్ చేసుకోవాలనుకోండి చక్కగా ఈ సరౌండింగ్స్ మొత్తం కూడా వచ్చేసింది. అంత లాంగ్ ఇచ్చున్నారు. మనం బెడ్రూమ్స్లో చేసుకోవాలి అనుకున్నప్పుడు చక్కగా రూమ్ మొత్తం కూడా తిరిగేసేయచ్చు. అంత పొడవుగా ఈ వైర్ అనేది ఉంది. మనం ప్లగ్లో ఇది పెట్టేసుకొని ఆన్ చేసేసుకొని చక్కగా చేసేసుకోవచ్చు. అయితే ఒక్కటేంటంటే 20 మినిట్స్ కన్నా ఎక్కువసేపు ఉపయోగించకూడదు. 20 మినిట్స్ తర్వాత కాస్త బ్రేక్ ఇచ్చి మళ్ళీ ఆన్ చేసుకోవచ్చు అనమాట. అది చక్కగా చిన్న చిన్న ప్లేసెస్లో ఉపయోగించుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు మనం యూజ్ చేసి చూపిస్తాను. ఇలా ప్లగ్లో పెట్టేసుకొని స్విచ్ ఆన్ చేసుకొని మనం అక్కడ పవర్ బటన్ ఆన్ చేసుకోవడమే. విండో బ్యాక్ సైడ్ కూడా ఎక్కడెక్కడ సందుల్లో అంతా కూడా బాగా డస్ట్ కలెక్ట్ అవుతుందండి. మొత్తం తీసాక చూద్దాము అసలు ఎంత వచ్చేస్తుందో. కంటికి కనిపించిన దుమ్మి మొత్తం లాగేస్తుంది అనమాట. ఇలా విండోస్లో కార్నర్స్లో కూడా వచ్చేస్తుందండి. చూడండి ఎంత నీట్గా. ఆహా, చూడండి ఎంత డస్ట్ వచ్చిందో. నీరు మొత్తం ఇది చూడండి
ఈ సోఫా సందు ఈ వైర్ ఉండిద్ది, దీన్ని కూడా లాగేసుకుంది. నేను ఫస్ట్ భయపడ్డాను ఇదేమన్నా బల్లేమో అని చెప్పి సడన్‌గా. ఇంకా లోపల వైపు కూడా చూడండి ఎంత చూడడానికి పైన ఎంత నీట్‌గా కనిపిస్తుంది. లోపలంతా డస్ట్ ఎంత డస్ట్ ఉందో. ఇది కొంచెం స్మూత్‌గా ఉండే ఈ బ్రష్ తోటి ఇదంతా కూడా ఇలా క్లీన్ చేసేసుకోవాలి. హెయిరు, సన్న దుమ్ము ఎంత దుమ్ము ఉందో చూడండి. ఈ డస్ట్‌ని అంతా ఫస్ట్ అంటే కంటిన్యూషన్‌గా ఇంకా మనకి వేరే చోట వర్క్ ఉంది అనుకున్నప్పుడు నార్మల్‌గా ఈ జెంటిల్‌గా ఉండే బ్రష్‌తో ఇలా క్లీన్ చేసేసుకొని మళ్ళీ ఇది అందులో పెట్టుకొని మళ్ళీ ఆన్ చేసుకొని చేసుకోవచ్చు. ఇంకా వర్క్ అంతా అయిపోయింది. ఇంకా నీట్‌గా వాష్ చేసుకోవాలనుకున్నప్పుడు రన్నింగ్ వాటర్‌లో నీట్‌గా పెట్టేసి వాష్ చేసేసుకొని పూర్తిగా డ్రై చేసుకున్న తర్వాతే మళ్ళీ ఇందులో పెట్టుకొని ఉపయోగించుకోవాలన్నమాట. వెట్టగా ఉండేది యూజ్ చేయకూడదు. ఇప్పుడు నాకు ఇంకా నెక్స్ట్ దీంతో వర్క్ ఉంది కాబట్టి నేను నార్మల్‌గా ఈ బ్రష్‌తో ఇలా క్లీన్ చేస్తున్నాను. చూడండి ఎంత టేస్ట్ వచ్చిందో చూడండి. నేను సింపుల్‌గా సోఫా సందుల్లో వరకే చేశాను. ఎంత వచ్చిందో చూడండి. ఇది పెట్టేటప్పుడు ఇది ఇలా నొక్కితే ఇలా పైకి లేస్తది కదా! అప్పుడు ఇలా పెట్టేసుకొని ఆ హోల్‌లో కరెక్ట్‌గా ఫిట్ చేసుకోవాలి. మళ్ళీ తీయాలనుకున్నప్పుడు తీయాలండి. ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. గబుక్కన చేతిలోకి వచ్చేస్తుందనమాట అందుకోసం. ఇలాగా. ఇప్పుడు పిల్లోసు ఇలాంటివన్నీ మనం చేసుకోవడానికి ఒక బ్రష్ లాగా ఇచ్చారు కదా! దాన్ని పెట్టుకొని అవంతా కూడా రఫ్ చేసినట్టు చేస్తే నీట్‌గా వచ్చేస్తది. చూద్దాం దాన్ని కూడా. అయితే జెంటిల్‌గా ఉంది. మరి హార్డ్‌గా లేదు. ఈ అడాప్టర్ ఇలాగే ఉంచేసుకొని ఈ బ్రష్ టూల్ పెడుతున్నాను ఇప్పుడు. దీన్ని చక్కగా పిల్లోస్‌కి, మన పరుపుల పైన ఇలాంటి సర్ఫేస్ ఇట్లా పైన ఇదంతా కూడా నీట్‌గా లాగేస్తది. చేసేస్తున్నానండి. ఇంకా ఫ్లోర్ క్లీనింగ్ చేసి చూపిస్తాను. ఇంకా దాని మీద కూడా చూడండి ఎంత సన్నటి దుమ్ము వచ్చిందో. ఇదేంటంటే 20 మినిట్స్ కన్నా ఎక్కువైతే పెట్టొద్దండి. ఎందుకంటే బాగా హీట్ వచ్చేస్తుంది. కానీ చక్కగా ఇట్లాంటి ప్లేసెస్‌లో మనం ఎంత దులిపినా పోదు ఈ దుమ్ము. అందులోనే ఉంటది. దీంతో మాత్రం ఇది కలెక్ట్ చేయగలం. చూడండి ఎలా వచ్చిందో. ఇలాంటి బుజ్జి వాక్యూమ్ క్లీనర్ ఉంటే చాలా యూజ్ అండి. గమనిస్తున్నారా? ఇప్పుడు మళ్ళీ నేను ఆ సందుల్లో కాకుండా ఇట్లా పైన సోఫా పైన కూర్చునే పైన చేశాను ఇదంతా కూడా. చాలా సన్న దుమ్ము. చూడండి ఎంత వస్తుందో. ఇది నిజంగా చెప్తున్నానండి నేనైతే. అసలు బెడ్ల మీద, మనకి పిల్లోస్ పైన, ముఖ్యంగా సోఫాల మీద అసలు ఎంత మన కంటికి కనిపించని ఎంత డస్ట్‌ని కలెక్ట్ చేస్తుందంటే, నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఇదైతే మాత్రం చాలా బాగా నచ్చింది. చూడండి ఎంత డస్ట్, సన్నటి దుమ్ము. ఇంక నెక్స్ట్ మనం ఫ్లోర్ క్లీనింగ్ ఇది కూడా చూపిస్తాను మీకు. ఎంత సన్న దుమ్ము వచ్చిందో. ఇది అమ్మ నాన్నకని తీసుకున్నాను కదా! నేను ఖచ్చితంగా ఇంకొకటి తీసుకుంటాను మన ఇంట్లోకి అక్కడికి. చాలా బాగా ఉపయోగం అండి. 100% ఉపయోగపడుతుంది ఇది మాత్రం ఇంట్లో ఉంటే మనకి. ఇప్పుడు నెక్స్ట్ ఫ్లోర్ క్లీనింగ్ చేసి చూపిస్తాను. ఇది అమెజాన్‌లో మనకి దొరుకుతుంది. లింక్ అనేది ప్రొవైడ్ చేస్తానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అమెజాన్‌లో దొరుకుతది మనకి. నేను లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇచ్చి పెడతాననమాట. ఎవరైనా కావాలంటే చెక్ చేయండి. ఓకేనా? ఇప్పుడు ఫ్లోర్ క్లీనింగ్ చేసి చూపిస్తాను. నేను మీకు అర్థమవడానికి చిన్న చిన్న పేపర్స్ కూడా వేశాననమాట. ఎంత స్పీడ్‌తో అది లాక్కుంటుందో డస్ట్‌ని అని అదైతే బాగా కనపడతదనే ఉద్దేశంతో కొన్ని పేపర్స్ కూడా యాడ్ చేశానండి. ఎంత స్పీడ్‌గా కలెక్ట్ చేసిందో చూడండి చక్కగా. అంత నీట్‌గా. ఇంట్లో పెద్దవాళ్ళు చేసుకోలేని వాళ్ళకి చాలా ఉపయోగం. మనకు కూడా చాలా ఈజీ అండి. ముఖ్యంగా సోఫాలో పరుపులకైతే చాలా బెస్ట్ అని చెప్పొచ్చు ఈ వాక్యూమ్ క్లీనరు.
హ్యాండీగా కూడా ఉందన్నమాట. చక్కగా మనం నీట్‌గా పట్టుకొని చేసేసుకోవచ్చు. మళ్ళీ మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. 20 మినిట్స్ తర్వాత బ్రేక్ తీసుకోండి. హీట్ వచ్చేస్తుంది. ఈ బుజ్జి వాక్యూమ్ క్లీనరు నిజంగా అండి ఇంట్లో ఉంటే చాలా ఉపయోగకరం అనమాట. చాలా హ్యాండీగా ఉంది. ఇదొచ్చేసి 6.5 కేజీస్ ఉందనమాట. 1 ఇయర్ వారంటీ కార్డ్ కూడా ఇచ్చారు. బెస్ట్ వాక్యూమ్ క్లీనర్ అని చెప్తానండి. ఎందుకంటే చక్కగా మనకి సోఫాల్లో కానీ, పరుపుల పైన, దిండ్ల పైన ముఖ్యంగా అలాంటి ప్లేసెస్‌లో అసలు మన కంటికి కనిపించే దుమ్ముని సైతం లాగేస్తుందనమాట. మీకు చూపించాను కదా! ఇది చాలా ఉపయోగకరం. 1 ఇయర్ వారంటీ కార్డ్ కూడా ఉందనమాట. అమెజాన్‌లో దొరుకుతుంది. నేను లింక్ అనేది మీకు ఇస్తాను. డిస్క్రిప్షన్‌లో షేర్ చేస్తాననమాట. చక్కగా మీరు కూడా పర్చేజ్ చేసి ఉపయోగించుకోండి. వీడియో అంతా ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. థాంక్ యూ.